హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి నగర్ నుంచి 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో నాదర్గుల్లోని మెయిన్ రోడ్కు అతి దగ్గరలో మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. 145 గజాలు, చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో మంచి రోడ్డు కనెక్టివిటీతో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ రోడ్డు కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోనే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లో ఉంటుంది. ఈ నాదర్గుల్ అనేది మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు గుర్రంగూడ టు నాదర్గుల్ వెళ్ళే రోడ్. ఈ రోడ్డుకు ఆనుకున్న రామాలయం చూస్తున్నారు కదా, రామాలకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు ఆదిబట్ల టు బడంపేట వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి జస్ట్ మనం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఇల్లు విషయానికి వస్తే 145 గజాలలో మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 20 ఫీట్ వైడ్ రోడ్డు, మనకు డ్రైనేజు, కృష్ణా వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 27.3 48 డైమెన్షన్స్లో 1250 స్క్వేర్ ఫీట్లో 2 BHK చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతాం. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో మంచి గ్రానైట్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక ఇన్నోవా కార్, ఒక 2 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. టోటల్ పార్కింగ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకునే మనకి ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు కూడా మనకు ఈశాన్యంలో ఒక చిన్న వాష్ పాయింట్ కూడా అన్ని నల్లాలతో ఇవ్వడం జరిగింది. చూసుకుంటే చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు 3000 కెపాసిటీల సంప ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద సంప అంటే ఇల్లుకి వచ్చేసి మనకు G+1 పర్మిషన్తో ఉంది. పైన ఇంకో పోర్షన్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు సింహదారం వచ్చేసి మనకు నార్త్లో ఉంటుంది. ఇది ఈస్ట్లో అవుతుంది. మనకు ఏదైతే చూస్తున్నారో కిచెన్ల నుంచి కూడా మనకు బయటకు వెళ్ళడానికి మనకు 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకోండి, మెట్లు కూడా మనకు 3.5 ఫీల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మంచి స్టీల్ రైలింగ్ వాడి మెట్ల కింద కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక చిన్న బాత్రూము, ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు బోరుకు సంబంధించిన స్టార్టర్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూసుకోండి, మనకు పార్కింగ్లో మంచి ఫాల్ సీలింగ్లతోని ఫాల్సింగ్లో ఎలివేషన్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టైప్తో వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ వాడి చాలా బాగుంటుంది. టోటల్ వచ్చేసి మనకు 1250 స్క్వేర్ ఫీట్లో 2 BHK కట్టడం జరిగింది. ఇల్లు చాలా లోపల బాగుంటుంది. ఇక మనము చుట్టుపక్కల మన లొకేషన్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లుకు మనకు జస్ట్ 11 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఎల్బీ నగర్ మెట్రో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు బిఎన్ రెడ్డి నుంచి కేవలం 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇవే కాకుండా మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ అయిన ఆదిబట్ల TCS జస్ట్ మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆదిబట్ల TCS చేరుకోవచ్చు. అదేవిధంగా ORR ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాలు వచ్చేసి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 17 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనుగొట్టి అతి పెద్దదైన ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసి మనకు కొంగర్ కలార్లో ఫాక్స్కాన్, దానికి ఎదురుగా మనకు కేన్స్, అదేవిధంగా కొంగర్ కలార్ ఉన్న కలెక్టరేట్ కానీ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మంచి రోడ్డు కనెక్టివిటీ. చుట్టుపక్కల స్కూల్స్ విషయానికి వస్తే మనకు ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇవే కాకుండా మంచి సూపర్ మార్కెట్లు కానీ మనకు బస్ ఫెసిలిటీ కానీ చాలా బాగుంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి చూసుకోండి, విశాలమైన సిట్అవుట్ ఏరియా కానీ హాల్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు
వైట్ అండ్ బ్లాక్ గ్రానైట్ అండ్ బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మన ఫాల్ సీలింగ్ వచ్చేసి మంచి రూప్ లైట్లతోని ఎక్సలెంట్ మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా ఈజీగా ఒక 4 మెంబర్ డైనింగ్ టేబుల్ ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎటు చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మన కామన్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చేసి మనకు కిచెన్ అండ్ మనకు పూజ ఉంది. చూసుకోండి ఇది మనకు ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకునే విధంగా ఒక కరెంట్ పాయింట్ కూడా పెట్టేయడం జరిగింది. ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది వాష్ పాయింట్కి వెళ్ళడానికి. చూసుకోండి మనకి ఎంత బాగుందో విశాలంగా ఒక ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన ఎక్సలెంట్ మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల మీరు భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకున్న సరిపడే సెల్ఫ్లతోని ఇందులో కూడా చూసుకుంటే మనకు లోరు కూడా పెట్టేయడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లాన్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని భవిష్యత్తులో సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ రూప్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి మీకు చెప్పాను కదా ముందే మీకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుందని. చూసుకోండి బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ ఉంది. ఇందులో వాడబడే టైల్స్ కానీ మీరు నల్లాల కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా మెటీరియల్ వాడడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏదైనా చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్వేర్ చేయడం జరుగుతుంది. మీకు దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసే ముందు మనకు కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మంచి ఫేషియస్ ఉంది. మంచి ఫ్లోరింగ్తోని ఇండియన్ కల్చర్ వాడి మనకు అన్ని రకాల టైల్స్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా విండోతోని ఫాల్ సీలింగ్ లైట్లతోని ఇందులో కూడా మనకు లోరు పెట్టడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఇది 2 BHK పోర్షను 145 గజాలలో 1250 స్క్వేర్ ఫీట్లో ఎక్సలెంట్ చాలా బాగా కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటే దీని రేట్ ఏముందో మాట్లాడదాం. ఇంత చూశారు కదా 2 BHK పోర్షన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ లొకేషన్లో చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్కు అతి దగ్గరలో ఉంటుంది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎంత మంచిగా ఇవ్వబడిందో 27.3 48 డైమెన్షన్స్లో చాలా ఎక్సలెంట్ కుదిరింది. ఇల్లు చాలా బాగుంది. ఇక చివరిగా దీని రేటు గురించి చూసుకున్నట్లయితే మనకు 65 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ ప్రతిసారి వెతికి మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయం గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.